నెల రోజులు ఉండి వస్తానని పుట్టింటికి వెళ్ళి మరునాడే తిరిగొచ్చిన భార్యను చూసి సుబ్బారావు షాక్ అయ్యాడు. భార్య: ఏమైందండి, ఎందుకలా పడి పడి మరి నవ్వుతున్నారు? సుబ్బారావు: ఏం లేదే, అనుకోకుండా ఏదైనా భయంకరమైన సమస్య ఎదురైనప్పుడు ఇలా నవ్వమని డాక్టర్ గారు చెప్పారులే. ఆ రోజుల్లో ఎలాంటి అత్తొస్తుందోనని కోడళ్ళు భయపడేవారు. మరి ఈ రోజుల్లో ఎలాంటి కోడలు వస్తుందో అని అత్తలు భయపడుతున్నారు. నిజమేనా ఫ్రెండ్స్? కోదండం: ఏంటి సుబ్బారావు గారు, మీ వాడు ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే కనిపిస్తున్నాడు, స్కూల్కి వెళ్ళడం లేదా? సుబ్బారావు: ఏం చెప్పమంటారండి నా బాధ. మొన్న ఒకరోజు వీడి ఇంటికి రావడం ఆలస్యం అయితే మా అబ్బాయి ఇంటికి రాలేదు, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి అని వీడి ఫోటో సోషల్ మీడియాలో పెట్టాను. అప్పటి నుంచి వీడు బయటకు వెళ్ళడం పాపం, ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సరళ ఏదైనా నేర్చుకోవాలని 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అనే పుస్తకం చదివి ఒకరోజు మాట్లాడడానికి ధైర్యం చేసింది. ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికొచ్చిన సుబ్బారావు ఆమెను పిలిచి, బంగారం, ఇవాళ ఆఫీస్లో పని ఎక్కువైంది, బాగా అలసిపోయాను అన్నాడు. దానికి ఆమె, సరేనండి, రెస్ట్ ఇన్ పీస్ అంది. ఆ మాట విన్న సుబ్బారావుకి దెబ్బకి నీరసం ఎగిరిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.